తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2024 మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి. ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? తప్పకుండా అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు గ్రహాలు చొప్పున ఉన్నాయి. కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి. గురువుగారు, మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల గురించి మనం చాలా వివరంగా తెలియజేస్తున్నారు. అలానే చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తున్నారు. ఈ వీడియోలో మకర రాశి గల వారికి ఈ మాసం అంతా కూడా ఎలా ఉండే అవకాశం ఉంది, అలానే వాళ్ళు పాటించాల్సిన పరిష్కార మార్గాలు ఏంటండి? తప్పకుండా అమ్మా. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి మకర రాశిలోకి వచ్చింది. మకర రాశి వారికి ప్రస్తుతం రాహుబలం కేతుబలం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే రాహు తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు. అలాగే భాగ్యస్థానంలో కేతు చాలా బాగున్నాడు. అలాగే మనకి చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు ప్రస్తుతం. చతుర్థ స్థానం మామూలుగా ఏంటి? గృహస్థానం, వాహనస్థానం, విద్యాస్థానం, సౌఖ్యస్థానం, అలాగే జనరల్ హ్యాపీనెస్, ఈ 5 కూడా 4th హౌస్ అన్నమాట. సో ఈ 5 కూడా వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటాయి. విద్యార్థులకు కావాల్సింది ఏంటి? ఎడ్యుకేషన్, మెయిన్గా విద్య. సో చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు విద్యకారకుడు కాబట్టి పిల్లలకు మటుకు అత్యద్భుతంగా ఉంటుంది. అంటే చదువుకునే పిల్లలకు మటుకు అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇంకా ప్రస్తుతం గురుబలం లేనట్టే అనుకోండి. ఎందుకంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటేనే గురుబలం కాబట్టి చతుర్థ అనేది నేను చెప్పిన ఈ 4 ఐటమ్సే కాబట్టి కొంచెం గురుబలం తక్కువైనా నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మటుకు గురుబలం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలోకి గురువు ప్రవేశిస్తాడు, సంవత్సరం కాలం పాటు ఉంటాడు. ప్లస్ ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని కరెక్ట్గా ఇంకొక ఏడాదిలోకి వచ్చింది. చాలామందికి అంటే ముందు హెల్ప్ చేస్తే మధ్యలో హెల్ప్ చేయదు, లాస్ట్లో హెల్ప్ చేయదు. కొంతమందికి మధ్యలో హెల్ప్ చేస్తే ముందు చేయదు, లాస్ట్లో చేయదు. కాబట్టి ముందు మధ్యలో చేసినవా చేయకపోయిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఆఖరిలో ఉంది కాబట్టి ఈ ఏడాది వెళ్ళిపోతూ ప్రస్తుతం గురుబలం కూడా అందుకుంటుంది. కాబట్టి ఏలినాటి శని ఉన్నా కూడా మకర రాశి వారికి ఏప్రిల్ నుంచి అత్యద్భుతంగా ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బట్ ఈ నెల అయితే మాత్రం ఈ నెల మటుకు మిశ్రమం అని అనుకోవాలి. ఎందుకంటే పెద్దది ఎప్పుడైనా రూల్ ఒకటే చూడండి, పెద్దది మంచి జరగబోతున్నప్పుడు ఆ ముందు నెల కానీ ఆ ముందు పీరియడ్ కానీ మీడియంగా మిశ్రమంగా చాలా ఘోరంగా దారుణంగా ఉంటుంది. సో దాన్ని ఖచ్చితంగా తట్టుకోవాలి, నిలబడగలగాలి. ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా 2020లో కరోనా వచ్చింది ప్రపంచం మొత్తం. అప్పుడు 2020లో శని ఎక్కడ ఉన్నాడు? మనకి మకర రాశిలో ఉన్నాడు. సో హయ్యెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేసింది ఎవరు? మకర రాశి వారే. అందుకే 2020 to 2022 మెయిన్ ప్రైమ్ అన్ని వేవులు కూడా మకర రాశిలో శని ఉన్నప్పుడే వచ్చింది. కానీ శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడే, శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇండియాలో మటుకు చనిపోవడాలనే డెత్స్ మటుకు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రపంచం తక్కువ ఉందన్నమాట. సో డెత్స్ తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు కాబట్టి మకర రాశి వాళ్ళే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కాబట్టి అందుకే అన్నాను, ఇంకా ఏడాది ఉన్నా కూడా ఏలినాటి శని వెళ్ళిపోవడానికి ముందు ఈ గురుబలం అందుకున్న వెంటనే ఈ ఏప్రిల్ 2024 నుంచే శని బలం కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అంటున్నాను. ఓకే, మరి ఆర్థికంగా ఎలా ఉంటుంది వీళ్ళకు? ఆర్థికంగా మటుకు మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలండి ప్రస్తుతం. ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు ఉంటే అంత ఆర్థికానికి ఉపయోగపడడు, పర్వాలేదు. కనీసం శుక్రబలం రావాలన్నా కూడా శుక్రుడు ఉచ్చ స్థానంలోకి రావాలంటే ఏప్రిల్ నెల రావాలి. అలాగే ఏప్రిల్లో ఎలాగో గురుబలం కూడా వస్తుంది కాబట్టి ఏప్రిల్ నుంచి బాగుంటుంది. ఆర్థికంగా మటుకు ఈ నెల అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి మెలిగి జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ ఎవరికైనా ఇచ్చే ఉంటే కనుక కొంచెం మెల్లగా ఆపి కొంచెం డబ్బులు ఇస్తే మంచిది. కొత్త అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది. సో షూరిటీస్ పెట్టకండి, మధ్యవర్తితో వహించకండి. అలాగే ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మటుకు వెంటనే ఇచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో మన పేరును పోవడం కానీ మన పేరుని చెప్పడం కానీ ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. సో
మిత్రులు కూడా కొంచెం శత్రువులు అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలాళ్ళు ఓపిక వహించండి. ఎందుకంటే సాధారణంగా పేషెన్స్ ఫుల్గా 100% ఉంటుంది మకర రాశి వారికి ఎలాగో. కాబట్టి ఇంకొంచెం పేషెన్స్ ఈ ఒక్క నెల వహిస్తే కనుక మీకు ఇంకా మంచిది. మంచి ఫలితాలు వస్తాయండి. ఖచ్చితంగా ఉద్యోగస్తులకు ఎలా ఉండే అవకాశం ఉంది? ఉద్యోగస్తుల మటుకు ఖచ్చితంగా మార్పు ఉంటుందని చెప్పుకోవాలండి. అంటే ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఆఖరిలో వచ్చింది కాబట్టి కొత్త ఉద్యోగం కానివ్వండి, ఇల్లు మారడం కానివ్వండి, ట్రాన్స్ఫర్ అవ్వడం కానివ్వండి, అయితే అలా ఏదైనా సరే, అయితే ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఫారెన్ టూర్ కానీ, విజిట్ కానీ, అసైన్మెంట్స్ కానీ, అయితే మొత్తానికి మంచి ఉద్యోగరీత్యా ఫారెన్ వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఉద్యోగస్తుల్లో మనం మిశ్రమంగానే చూడొచ్చు. అవును, మరి వ్యాపారస్తులకి ఎలా ఉండే అవకాశం వ్యాపారస్తులు కూడా మిశ్రమం అండి. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడే ధనం విపరీతంగా రావడం వెళ్ళడం ఉంటుందండి. గురుబలం తక్కువ ఉన్నప్పుడు ఆ ఏడాదంతా మిశ్రమంగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉంది వ్యాపారస్తులకు కూడా. కనీసం ఏప్రిల్ 22వ తారీఖు వస్తే పంచమంలోకి వస్తుంది కాబట్టి అప్పటి నుంచి వ్యాపారం చాలా బాగుంటుంది. అండ్ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్ట్రెస్ ఎక్కువయ్యో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల వీళ్ళ ఆరోగ్యం మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? ఆరోగ్యరీత్యా మటు కొంచెం ఇబ్బందులు ఉంటాయండి. సో చిన్నవే ఉంటాయి, ఎక్కువ పెద్దవే ఉండవు. ఎందుకంటే మకర రాశి అధిపతి శని అయ్యాడు. సో ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నా కూడా దాని అధిపతి కూడా శని అయ్యాడు కాబట్టి మన సొంత ఇంటిని మనం ఎలా అయితే నిప్పు అంటించుకోం, అలాగే మకర రాశి కుంభరాశి అధిపతులు శని అయ్యారు కాబట్టి వాళ్ళకి మిశ్రమంగానే ఉంటుంది. ఏది జరిగినా కూడా పెద్ద ప్రమాదాలు ఉండవు. వాళ్ళిద్దరికి రాశులకి చిన్న ప్రమాదాలే ఉంటాయి. ఆ రాశ్యాధిపతులు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పుడు కూడా ఉండదు. అంటే కుటుంబ జీవితాలు ఎలా ఉంటాయి అంటారు? కుటుంబ రీత్యా కూడా పర్లేదండి, చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ పెద్ద సమస్యలు అంటూ ఏముండదు. మెజారిటీ 90% అయిపోయిందండి. ఏలినాటి శని ఎఫెక్ట్ మకర రాశికి 90% అయిపోయింది. సో ఆర్థికంగా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి, పర్వాలేదు. ఆరోగ్యం కూడా బాగానే ఉండే అవకాశం ఉంటుంది. అంటే చాలా మంది సంతానం కోసం చూస్తూ ఉంటారు. సంతానం విషయం మటుకు మన ఏప్రిల్ తర్వాత అండి. ఈ ఏప్రిల్ 22వ తారీఖు నుంచి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల ఖచ్చితంగా పంచమ స్థానం, మళ్ళీ ఇందాక అనుకున్నట్టే పంచమ స్థానం సంతాన స్థానం అయింది. అలాంటి సంతాన కారకుడైన గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ ఏప్రిల్ 22వ తారీఖు నుంచి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల ఖచ్చితంగా మకర రాశి వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. విద్యార్థులకి ఎలా ఉంటుంది? విద్యార్థులకు కూడా సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యాస్థానం గురువు అక్కడ చతుర్థ స్థానం విద్యాస్థానం, విద్యకి కారకుడు గురువు అయ్యాడు కాబట్టి విద్యాకారకుడైన గురువు విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు సువర్ణ అవకాశం, పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మనం అంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు లేకపోతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని ఆరాధిస్తే మంచిది? సాధారణంగా మకర రాశి వారు మకర రాశి కానీ మకర లగ్నం కానీ పంచమ స్థానాధిపతి వృషభ రాశి అధిపతి శుక్రుడయ్యాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారు. అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే కనుక మీకు అదృష్టం బాగా వరిస్తుందని చెప్పుకోవాలి. అండ్ మరి ఈ మాసం అంతా వాళ్ళు పాటించాల్సిన పరిష్కార మార్గాలు ఏంటి? ప్రస్తుతం అంటే గురుబలమే తక్కువగా ఉందని అనుకుంటున్నాం కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, వీలైతే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే ఈ 4 గురువారాలు బ్రాహ్మడికి శనగపప్పు కేజీంపో దానం ఇస్తే దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో మకర రాశి గల వారికి ఎలా ఉండే అవకాశం ఉంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ, కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు, లేదా వాట్సాప్ కూడా చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు. ధన్యవాదాలు.